హాయ్ వ్యూయర్స్, గత కొద్ది రోజుల క్రితం సినిమానా లేదంటే నిజమా అని సామాన్య ప్రజానికం కూడా భయపడేలాగా ఒక గ్యాంగ్స్టర్ ఈ మధ్య కాలంలో కని విని ఎరుగని రీతిలో పోలీసులను వెంటాడి మరి అతి దారుణంగా చంపడం జరిగింది. పోలీసులు వచ్చిందేమో ఈ గ్యాంగ్స్టర్ని అరెస్ట్ చేయడానికి, కానీ పోలీసులు వస్తున్నటువంటి సమాచారం, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ పోలీసుల్లో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు ఈ వికాస్ దుబేకి అందించడం జరిగింది. ఈ వికాస్ దుబే ఎవరు? గతంలో 60కి పైగా కేసుల్లో ఇరుక్కొని ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ జిల్లా వాసి. ఈ కాన్పూర్ ఏరియాలోని ఇతను ఉన్నాడని తెలుసుకున్నటువంటి పోలీసులు ఇతను అరెస్ట్ చేద్దామని వెళ్ళినప్పుడు ఒక డిఎస్పీని, 3 సబ్ ఇన్స్పెక్టర్ని, 4 కానిస్టేబుల్ని అత్యంత దారుణంగా ఇతను హతమార్చడం జరిగింది. ఎప్పుడైతే ఈ రకం జరిగిందో నెమ్మదిగా వికాస్ దుబేని ఆయన అనుచరుల్ని అరెస్ట్ చేద్దామని చెప్పేసి యూపీ సీఎం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేసి వారిని కథరంగంలోకి దించడం జరిగింది. దించిన మరుక్షణం ఏం చేశారు? అసలు వికాస్ దుబేకి ఎవరు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు? ఏ పోలీస్ స్టేషన్లోకి అయితే ఇతనికి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయో, ఆ 1 కాదు 2 కాదు 4 పోలీస్ స్టేషన్లు అట్లా ఈ వేలో చాలా మందిని సస్పెండ్ చేశారు. కొంతమంది మీద ఏకంగా ఒక నిఘా వేసి ఉంచారు. వాళ్ళ ద్వారా ప్రాపర్ అప్డేట్స్ తెలిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ వేళ చూసుకుంటున్నప్పుడు వికాస్ దుబేకి ఏమంటారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోయి మరలా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి, ఏంటి నన్ను అరెస్ట్ చేద్దామని చూస్తున్నారంట, మొన్న 8 మంది సరిపోయింది, మీకు తెలియటం లేదా, అది సాలటం లేదా, రండి మీరు కూడా, మిమ్మల్ని కూడా చంపేస్తానని చెప్పి బెదిరించాడు. ఇక దీంతో ముందు వెనక కూడా ఆలోచించుకోండి, ఏకంగా వికాస్ దుబే అనుచరులు దొరికినట్టు పెట్టను కాల్చి పడేశారు, ఎన్కౌంటర్ చేసి పడేశారు. ఈ వేళ ఆల్రెడీ 3 చచ్చిపోయారు. ఇక వికాస్ దుబే మరికొంతమంది మిగిలి ఉన్నారు. ఈ వేళ వికాస్ దుబే అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు ఏంటన్న వేళ చూస్తే, ఎలాగైతే పోలీసుల్లో ఈ క్రిమినల్స్ కి కోవట్లు ఉంటూ ఉంటారో అదేవిధంగా క్రిమినల్స్ లో కూడా పోలీసులకి కోవట్లు అనే వాళ్ళు ఉంటారు. జస్ట్ లైక్ పోకిరి సినిమానే తీసుకోండి, అదే మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం. విలన్ల దగ్గర విలన్గానే వాళ్ళు ఉంటుంటారు, కొన్ని పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు స్పైగా. అదే వేలో ఈ పోలీసుల్లో కూడా వీళ్ళ వాళ్ళు ఉంటారనమాట. ఎవరు? ఈ గోండాలు, విలన్లు, గ్యాంగ్స్టర్, ఈ బ్యాచ్. సో ఈ వేళ మొత్తం కదా ఇన్ఫర్మేషన్ వికాస్ దుబే టీంలో నుంచి పోలీసులకు వచ్చింది. ఎక్కడున్నాడు ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఈ వికాస్ దుబే ఉన్నాడనే విషయం తెలిసింది. ఇక మరుక్షణమే వికాస్ దుబేని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఇక నెక్స్ట్ వాడి అనుచరుల్ని చంపినట్టుగా వీడిని కూడా ఎన్కౌంటర్ చేసి చంపుతారా, లేదు కసబ్నో ఇంక మరి కొంతమంది మేపారు చూసారా పందుల్లాగా, ఆ రకం మేపేసి కోర్టుల్లోనే ఉరిశిక్ష తీర్పు వచ్చేదాకో లేదంటే అది అమలయ్యే వరకు, లేదు ఉరిశిక్ష కాదు క్షమాభిక్ష అని చెప్పేసి మరి నార్మల్ గా ఏదో యావజ్జీవ శిక్ష ఇవన్నీ వేస్తారు. ఇవన్నీ తెలుసు. సో నేను కన్క్లూజన్ ఒకటి ఇస్తూ ఉన్నా. ఈ రోజు పోలీసులు అయితే చేతులారా తమ పోలీసులనే చంపుకున్నారు అత్యాశకపోయి, అదేవిధంగా ప్రాణం మీద భయంతో. ఎట్టకేలకు ఈ గ్యాంగ్స్టర్ దొరికాడు. కనీసం ఇప్పుడైనా సరే ప్రాపర్ వేలో పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యాలి. దీనికి మీరు కింద కామెంట్ లో చెప్పండి, ఎన్కౌంటర్ చేస్తే బెటర్ అంటారా, లేదు విచారణ మొత్తం సాగించేసి ఎవరెవరిని చంపాడు, ఎలా చంపాడు, ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మళ్ళీ వికాస్ దుబే మానసికంగా స్థిరంగా ఉన్నాడా లేదా, లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసేసి మరలా కేసు తగ్గించే విషయం ఏమైనా చట్టాలు కావచ్చు లేదంటే కోర్టులు కావచ్చు, అవి కనుక అడుగులు ముందుకు వేస్తే చనిపోయినటువంటి పోలీసులకి న్యాయం జరుగుతుందా, వికాస్ దుబే చేతులు చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజానికం వారికి న్యాయం జరుగుతుందా? కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి కింద కామెంట్లో పెట్టండి. ఎన్కౌంటర్ కరెక్ట్ అంటారా, లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులకి, కోర్టు నుంచి జైలుకి అంటారా?